హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి, ఈ రోజు వీడియో వచ్చేసి కటోరీ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కటోరీ బ్లౌజ్ అయితే కనుక ముందుగా ఇది వరకు మేము కుట్టిన బ్లౌజు మళ్ళీ అది మాకు ఆదికైతే కనుక ఇచ్చారు. దానికోసం మనం నార్మల్ బ్లౌజ్ లాగానే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇలా హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందన్నది చూసుకొని హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ముందుగా ఆది బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. చేతి లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు, చంకడౌను 3 ఇంచులకి ఇలా ఎప్పటిలాగానే హ్యాండ్ పార్ట్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ అయితే గనక చంక లూజు సరిపోయిందా లేదా చూసుకొని ఇలా కొలత అయితే గనక వేసుకున్నాను. అలానే చేతి పొడవు పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా చూసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ కొంచెం కరువు అయితే గనక ఇలా లూత్ అనేది తీసుకోవాలి. చంక దగ్గర ఒక నాటు పెట్టుకొని హ్యాండ్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ నడుము భాగం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మేము ముందుగా కుట్టిన ఆది బ్లౌజ్ ప్రకారమే మనం బ్యాక్ నడుము కానీ పొడవు కానీ ఎంత ఉందో మామూలు బ్లౌజ్ లాగానే బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజు నడుము భాగాన్ని పెట్టుకొని డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఎంత అయితే ఉందో అంతా ఇలా ఎక్స్ట్రాగా అయితే కనుక మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ వీపు భాగం ఉంటుంది కదండి, మెడ దగ్గర నుంచి నడుము వరకు కూడా ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే కనుక ఇలా ఎక్స్ట్రాగా ఉంచుకొని చంక భాగం వచ్చేసి నడుము దగ్గర కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 6 ఇంచు కింద మార్కింగ్ చేసి అలా చంక భాగం ఇక్కడికి అనేది మనం నడుము భాగం వైపు నుంచి చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది అన్నది చూసుకొని అదేవిధంగా చంక డౌన్ కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్ అయితే కనుక 15 ఇంచులు వచ్చింది పొడవు. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం పెట్టుకొని 16 ఇంచులకైతే కనుక మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా షోల్డరు చంక ఎంత వచ్చిందో కూడా కొలత చూసుకొని వేసుకుంటాం. ఎంత ఆది బ్లౌజ్ అయినా కానీ మనం అలా పెట్టేసుకొని చేస్తే కనుక కరెక్ట్గా రాదండి. అదే మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని టేప్ మెజర్మెంట్ కూడా పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షోల్డరు 11 ఇంచెస్ చూసుకొని నెక్ వచ్చేసి 10.5 వచ్చిందండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా చూసుకుంటే 7.5 వచ్చింది. ఇలా షోల్డర్ దగ్గరగా మనం ఆది బ్లౌజ్ అయితే పెట్టుకొని మార్కింగ్ అనేది కొలత వేసుకొని చేసుకోవాలి. షోల్డరు 11 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఇలా 1 ఇంచు చంక కరువు కోసం మార్కింగ్ చేసుకొని చూడండి, ముందుగా మనం నడుము వైపు ఏదైతే మార్కింగ్ చంక భాగం పెట్టుకున్నామో అక్కడికి సమానంగా వచ్చింది 6 ఇంచులు చంక డౌన్ అనేది. అదేవిధంగా నెక్ 10.5 ఇంచుల నెక్ విడ్త్ చూసుకొని షోల్డర్ ఎంత వచ్చిందో చూసి అటు ఇటు కొంచెంగా వదిలేసుకొని నెక్ రౌండ్గా ఇలా దగ్గరగా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక ఉంటుంది. ఇలా రౌండ్ షేప్ అనేది మనం ఆది బ్లౌజ్ ప్రకారం కూడా ఒకసారి చూసి వేసుకొని అది బ్రాడ్గా వస్తే కనుక కొంచెం దగ్గరగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా నెక్ భాగం షోల్డరు సైడ్స్ కూడా ఇలా కటింగ్ చేసుకొని చంక భాగం అనేది ఒకసారి చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ నడుము ఖర్చుకి చంక భాగం దగ్గరికి కరెక్ట్గా అయితే కనుక ఇలా సరిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటోరా బ్లౌజ్ ఎప్పుడు కూడాను క్రాస్ అయితే కనుక రాదండి, స్ట్రైట్ కటింగే ఉంటుంది.
బ్యాక్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే వేసేసుకొని ఎదర మెడ ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ మనకి షేప్ డాట్ ఉంటుంది కదా, ఆ పొడవు కూడా ఒకసారి చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా వేసుకున్నాను. షోల్డరు, చంక, సైడ్స్ కూడాను బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఇలా కటింగ్ చేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్ ఉంది కదండి, అది మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కటింగ్ చేసుకోవాలి. అలానే షేప్ డాట్ షోల్డర్ నుంచి షేప్ డాట్ దగ్గరికి ఎంత పొడవు వచ్చిందో చూసుకొని మార్కింగ్ అయితే గనక పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒక డాట్ దగ్గరికి, డాట్ దగ్గర నుండి షేప్ డాట్ దగ్గరికి కొలత అనేది చూసుకొని వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కప్ అనేది రౌండ్ షేప్లా ఉండడం కోసం కాబట్టి వాళ్ళ చెస్ట్ పార్ట్ ఎంత డౌన్ ఎంత వరకు ఉందో కరెక్ట్గా అయితే కనుక పెట్టుకోవాలి. అదేవిధంగా ఉక్సుల పట్టీ వైపు నడుము వైపు కూడా ఎంత క్లాత్ ఉందనేది చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. షేప్ డాట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు, అదేవిధంగా ఉక్సుల పట్టీ వైపు 5 ఇంచులు, నడుము భాగం వైపు 6.5 ఇంచులు ఈ విధంగా పెట్టుకొని, ఇది వచ్చేసి నేను ముందుగానే కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి అండి, ఇలా నేనైతే ఫ్రంట్ కటోరా కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇది నడుముకి ఉండే ఖర్చు, నడుము వైపుకి అది వచ్చేసి రౌండ్ పార్ట్కి ఉండేది ఖర్చు అన్నమాట. ఇది మనకి 8 ఇంచులు ఫ్రంట్ వస్తుంది. అదేవిధంగా ఎదర మెడ వచ్చి 5.5 ఇంచులకి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని, ఫ్రంట్ రౌండ్ షేప్ కోసం వచ్చేసి 8 ఇంచులు ఉక్సుల పట్టీ వైపు నుంచి చూసుకోవాలి. ఇలా ఎదర మెడ మనకి సరిపోతుందా లేదని కూడా చూసుకోవాలి ఒకసారి. అదేవిధంగా ఇది కటోరా షేప్ కూడాను సరిపోయిందా లేదా అని చూసుకొని, ఇదిగోండి ఇది కప్ సైజు 8 ఇంచెస్ వచ్చింది ఈ ఆది బ్లౌజ్ ప్రకారం. నార్మల్గా అయితే కనుక పెద్దవాళ్ళ ఈ సైజు బ్లౌజ్ అయితే కనుక ఇలా 8 ఇంచులు పెట్టుకోవాలి. చెస్ట్ పార్ట్ని బట్టి ఇది అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ వైపు మెడ దగ్గర ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకొని, ఇప్పుడు మెడ మొత్తం కూడాను తీసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం డాట్స్ వేసుకుంటాము. ఇదిగోండి ఇలా సరిపోతుంది. డాట్ వచ్చేసి ఎప్పుడు నార్మల్ బ్లౌజ్ వేసుకునేలాగానే ఫ్రంట్ వచ్చేసి 2 ఇంచెస్ డాట్, 3 ఇంచెస్ డాట్ పొడవు ఈ విధంగా అయితే కనుక ఇలా పెట్టుకుని మనం ఇలా డాట్ వేసుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది చంక నడుము వైపు ఎక్కువగా ఉండదండి, ఖర్చులతో కలిపి కొంచెం క్లాతే ఉంటుంది. మొత్తం కూడాను ఈ కప్ సైజులోనే లూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొత్తం డాట్తో కలిపి షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చూసుకొని ఈ విధంగా 10 ఇంచులకి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కోసం మనం ముందుగానే ఒక 1/2 ఇంచ్ అయితే కనుక ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇలా కోన్ షేప్ లాగా ఉక్సుల పట్టీ వైపు తీసుకోవాలి, లేదంటే ఉక్సుల పట్టీ దగ్గర బ్రాడ్గా పొడవుగా వచ్చేస్తుంది. ఇది కటోరా కటింగ్ బ్లౌజ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.